ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఉదయకాలము దేవుని కృప మిమ్మును కమ్ముకొనుగాక. ప్రతిదినము ఉదయము దేవుని యొక్క కృప మనం పొందుకోవాలి. ప్రతిదినము జీవించుటకు ప్రతిదినం మనకు కృప అవసరము. ఉదయమునే దేవుని కృప నూతనముగా ఉంటుంది. ఆ కృపను ఎలా పొందుకొనుట? దీనులకు దేవుడు కృపను అనుగ్రహించును. ప్రతిదినం ఉదయమునే మనం వెళ్ళి దేవుని సమూహంలో తగ్గించుకోవాలి. తర్వాత స్తోత్రములు పెరుగునప్పుడు కృప అధికమగును. మనల్ని తగ్గించుకుని దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుని కృప అధికమవుతుంది. ఆ రోజంతా ఆయన కృప మనల్ని కాపాడి నడిపించును. ఇక్కడొక అందమైన ఇల్లు ఉన్నది. మీ ఇల్లా అని చూస్తున్నారా? అమెరికా దేశంలో సిన్సినాటి అనే ఒక పట్టణము ఉన్నది, ఒహాయోలో. ఆ పట్టణములో ఒక ఇల్లు. ఇక్కడ నివసించుచున్నాను. ఇక్కడ నివసించి ఒక తమ్ముడు వచ్చి నాకు అనేక సంవత్సరాలుగా అతని కుటుంబం తెలుసు. అనేక సంవత్సరములకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇళ్ళు లేవు, ఒట్టి ఒక స్థలము. అతడు చెప్పాడు, ఈ స్థలంలో మేము ఇల్లు కట్టబోతున్నాం అంకుల్, ప్రార్థించండి అని చెప్పి ఒట్టి స్థలంలో మాత్రమే ప్రార్థించి వెళ్ళాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అందమైన ఇల్లు. అమెరికాలో పెద్ద స్థలము కనుక ఇండ్లన్నీ కూడా అపార్ట్మెంట్లు ఉన్నవి. ప్రత్యేకమైన ఇల్లు, పెద్ద పెద్ద ఇండ్లుగా ఉండును. ఈ ఇంటిని చూడండి, చాలా అందంగా ఉన్నది కదా, మిద్దె ఇల్లు. ముందు చూడండి, కారు కొరకు గ్యారేజ్ ఉన్నది. 3 కార్లు ఉన్నవి. అమెరికాలో కారు లేకుండా జీవించలేము. భార్యాభర్తలు వేరువేరుగా ఉద్యోగం చేస్తే ఇద్దరికి వేరువేరు కార్లు ఉంటేనే కుదురుతుంది. రవాణా కొరకు వారి కారు మాత్రమే ఉపయోగించగలరు. మన ఇండియా వలె టౌన్ బస్సులు, ఈ బస్సులు ఇక్కడ ఎక్కువగా ఉండవు. అదే విధముగా పిల్లలు చదువుకొనుటకు కాలేజీకి వెళుచున్నారంటే వారికి ఒక కారు ఉండాలి. ఒక ఇంట్లో భార్యాభర్తలు 2 పిల్లలుంటే ఎక్కువ తక్కువ కాకుండా 4 కార్లుంటాయి. లేకపోతే కుదరదు ఇక్కడ పరిస్థితి. అలాంటి ఒక ఆశీర్వాదంతో ఉన్న కుటుంబము. కనుక ఈ దేశంలో ఈ సమయమున ఒక వేదవాక్యము దేవుడు జ్ఞాపకపరుస్తున్నారు. 118వ కీర్తన 5వ వచనమును చూడండి, నేను చదువుతున్నాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. నేను ఇరుకునందున్నాను, ప్రభువుకి మొరపెడితిని, నన్ను విశాలతలో ఉంచారు. ఈ ఇంట్లో ఉన్న తమ్ముడు నాతో ప్రయాణం చేసేటప్పుడు చెప్పాడు, అంకుల్, మొదట నేను అమెరికాకు వచ్చినప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడిని. చాలా చిన్న స్థలము, చాలా ఇరుకైన స్థలము. ఇక్కడ మన జీవితం ఎలా ఉంటుందో అని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఇదే దేశములో దేవుడు నాకు ఒక బిజినెస్ ఇచ్చి, నన్ను ఆశీర్వదించి, నా భార్యకు ఒక ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించి, పిల్లల్ని ఇచ్చి, విశాలమైన స్థలమును దేవుడు ఇచ్చారు. కన్నులారా చూస్తున్నాను. అనేకుల జీవితములో నేను చూశాను. మీకు చెయ్యరా? ఈ దినము ఇరుకునందున్నారా? చిన్న ఇల్లు, ఒకే రూము, ఇందులోనే ఉంటున్నాము. ఇరుకైన స్థలము, ఇరుకైన పరిస్థితి, బిజినెస్లో ఇరుకు, ఉద్యోగంలో ఇరుకు, కుటుంబంలో ఇబ్బంది, ధన ఇబ్బంది, ఇలా అనేకమైన ఇబ్బందులలో ఉంటున్నారా? మీరు పిలిస్తే మిమ్మల్ని విశాలమైన స్థలమునందు ప్రభు ఉంచెదరట. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు ఇరుకులోనే ఉంటుమి. ఒకే ఒక చిన్న అరుగు మాత్రమే. అందులో ఒక 30-40 మంది మాత్రం కూడుకునేవారము. అధికమైన వారు వస్తే చాలా కష్టము, ఇబ్బంది. దేవుడిప్పుడు విశాలమైన స్థలము ఇచ్చారు కదా. ఎప్పుడు ఇరుకులోనే ఉంచారు. ఇప్పుడు మీరు ఇరుకునందున్నారు. ప్రభు మిమ్మల్ని విశాలమైన స్థలమునందు ఉంచెదనని వాక్కురించుచున్నారు. విశ్వసించెదరా? అయితే మీరు ప్రభువుకి మొర్ర పెట్టాలి విశ్వాసముతో కూడా. దేవా, ఈ ఇరుకు ఇబ్బంది నుండి మమ్మలను విశాలమైన స్థలమునందు ఉంచెదనని వాక్కునిచ్చితిరి. దాన్ని నెరవేర్చండి. మీరు అడిగి చూడండి, ప్రభు విశాలమైన స్థలమును ఇచ్చెదరు. మీ ఇరుకు ఇబ్బందులను మార్చి విశాలమైన మార్గమందు నడిపించెదరు. మీ యొక్క కుటుంబములో, బిజినెస్లో, ఉద్యోగంలో, సేవలో అన్ని ఇరుకు ఇబ్బందులన్నీ మారి ఒక సంతోషముతో నడుచున్నట్లుగా ఒక ఆశీర్వాదమును ప్రభు ఇచ్చెదరు. విశ్వసించెదరా? ఈ ఆశీర్వాదమును మనకిచ్చుటకు యేసు అన్ని ప్రక్కల నుండి నలగొట్టబడినారు, అవమానపరచబడ్డారు, నిందలు మోపారు, అబద్ధపు నేరం మోపారు, రాళ్లు రువ్వి చంపుటకు ప్రయత్నించారు. ఆయన మీద అబద్ధపు నిందలు మోపి సిలువకు అప్పగించారు. అన్ని ప్రక్కల యేసు నలగొట్టబడ్డారు. ఎందుకు? మన ఇరుకుని మార్చి విశాలమైన స్థలమునకు మనల్ని నడిపించుటకు. మీ జీవితంలో ఒక విశాలమైన మార్గం తెరవబడుచున్నది. ఇప్పుడు ఉన్న ఇరుకు ఇబ్బందులను దేవుడు మార్చబోతున్నారు అని నేను విశ్వసించుచున్నాను. విశ్వాసముతో ప్రార్థన చెయ్యండి. యేసయ్యా, ఈ ఇరుకు ఇబ్బందుల నుండి నన్ను విమోచించి విశాలమైన స్థలమును నాకు ఇచ్చుచున్నారు. విశాలమైన మార్గము తెరుచుచున్నారు. ఆశీర్వాదంగా నడిపించుచున్నారు. ఇబ్బందులన్నీ యేసు నామమున మారునుగాక. యేసు నామములో ఇబ్బందులను కలుగజేసే సాతాను క్రియలు
మనుషుని శక్తులు మారుచున్నవి, విశాలమైన మార్గములు తెరవబడుచున్నవి. నేను విశ్వసిస్తున్నాను. ఈ దినం అద్భుతమును ఎదురుచూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.